అది గొప్పతనం. కానీ మీకు తెలుసా, నువ్వు దేవుడి నుండి తొలగిపోయావు, దేవుడి చిత్తం నుండి తొలగిపోయావు, దేవుని ప్రణాళికలు తొలగిపోయావు. బహుశా మీ ఇంటి వారి కొరకు ప్రాయశ్చిత్తము చేయగలిగిన నా బిడ్డలు, దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నారేమో. ఆమేన్. అభినహాస్ ఇక్కడ ఉన్నారేమో. ఆమేన్. ఆ ఎస్తేర్ ఇక్కడ ఉన్నారేమో. ఆమేన్. మండుతూ ప్రకాశిస్తున్న ఎస్తేర్ ఇక్కడ ఉన్నారేమో. ఆమేన్. తన వారి కొరకు రోధించే ఎస్తేర్ ఇక్కడ ఉందేమో. ఆమేన్. వారు తెలియదు, బాధ తెలియదు, ఏడుపు తెలియదు, కన్నీరు తెలియదు, అంత నిర్లక్ష్యం. క్షమలు కేవలం దేవుని మీద భయమే వదిలేశారు, భయపడడం మానేశారు, ప్రార్థించడం మానేశారు, చర్చికి రావడం మానేశారు, అసలు భయభక్తులు కలిగి ఉండడం మానేశారు. నిద్రలేస్తే ఫోన్, వీటితో చాటింగ్, వాటితో చాటింగ్, ఎన్ని సిమ్ములు ఉంటాయో తెలియదు, ఎవరితో ఏం మాట్లాడతారో తెలియదు, ఈ రోజు ఎవరో తెలియదు, ఈ రోజు ఎవరితో మాట్లాడతారో తెలియదు, రేపు ఎవరితో మాట్లాడతారో తెలియదు. ఇంటి నుంచి బయటికి నా బిడ్డలు తిరిగి ఏ విధంగా వస్తారో తెలియదు.